ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఇది. మీకు చాలా కనెక్ట్ అవుద్ది ఈ విషయం. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. కాకపోతే ఇంకోసారి చెప్తాను నేను. అంటే మనం పట్టుకోవాల్సింది ఇప్పుడే. మనం పిల్లల్ని కరెక్ట్గా హెల్త్ సెట్ చేయాల్సిన టైము ఆ టీనేజ్లోనే. సో ఇప్పుడు ఇప్పుడు సెట్ అయ్యారంటే వాళ్ళు ఇక లైఫ్లో ఆ ప్రాబ్లం ఫేస్ చేయరు. అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు, వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెచ్యూర్ తొందరగా అయిపోవడం, నెలకి 2-3 సార్లు అయిపోవడం, లేకపోతే అవ్వకపోవడం, అయితే 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి అవడం, లేదా ట్యాబ్లెట్ వేసుకుంటే అవడం, లేకపోతే లేదు. ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే, హార్మోన్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే అవడం, లేకపోతే అవ్వకపోవడం, వేసుకుంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, మళ్ళీ అది ఆగడానికి ఇంకో మందు వేయడం, అవడం కోసం ఇస్తే కంటిన్యూ బ్లీడ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ ఇంకోటి ఏదో ట్రాఫిక్ ఎంఐపై ఏదో వేసుకోవాలి, మళ్ళీ ఆపడం, ఆపితే మళ్ళీ అవ్వకపోవడం, మళ్ళీ అవ్వడానికి ఇంకో మందు వేయడం, ఏదో పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి రకరకాల పేర్లతో, రకరకాల దానికి పరిష్కారం లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనకే తెలుసు. ఏంటి, ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా అంటే మనం ఆల్టర్నేటివ్కి వెళ్ళడానికి పెద్ద భయపడతాం. సో దానికన్నా ముందు ఆ సమస్యే రాకుండా అసలు 10 మంది పిల్లలను కన్నా సరే ఎలాంటి గర్భాశయ దోషాలు లేకుండా ఉండేలా, సకాలంలో మెచ్యూర్ అయ్యేలాగా ఉండడానికి ఆహారం కొంత సపోర్ట్ చేస్తే, మెచ్యూర్ అవ్వట్లేదు అనుకోండి, కొంచెం లేట్ అయింది అనుకోండి, ఏం చేసేవారు తెలుసా అండి? అవ్వడం కోసం మెంతట్టు పెట్టేవారు. మెంతులు ఉంటాయా, మెంతులు నానబెట్టి రుబ్బి చిన్న అట్టేసి పెట్టేవారు. ఒక వారం 10 రోజులు పెడితే మెచ్యూర్ అయిపోతారు. పీరియడ్స్ కూడా ఒక 5-6 నెలలు రావట్లేదు అనుకోండి, మీరు మెంతట్టు పెట్టండి, పెట్టితే అయ్యే వరకు పెట్టండి, అయ్యాక ఆపేయండి. కరెక్ట్గా పీరియడ్ వస్తుంది, 3 రోజులు అవుతుంది, బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది. అలా 2-3 సార్లు చేయండి, సైకిల్ సెట్ అయిపోద్ది. అసలు మొట్టమొదటి ఏం చేసేవారంటే మెచ్యూర్ అయినప్పుడు దానికోసం అన్ని రంగం సిద్ధం చేసుకునేవారు, దానికి కూడా కిట్ రెడీ చేసి పెట్టుకునేవారు. మెచ్యూర్ అయినప్పుడు వెంటనే చేసే పని ఏంటంటున్నారు? తాటాకు తెచ్చి ఆకుని మెత్త చేసి పెట్టేవారు, లేకపోతే చాపల్ని దాన్ని కూర్చోబెట్టేవారు. ఎందుకో తెలుసా అండి? తాటాకు ఎందుకో తెలుసా? తాటాకు చలవ చేస్తుంది. దాని మీద కూర్చోవడం వల్ల, ఈ తాటాకు నుంచి వచ్చే ఎనర్జీ వల్ల గర్భదోషాలు పోతాయి, సైకిల్ సక్రమంగా వస్తుంది. రెండోది ఏం చేస్తారు? స్నానం చేపిస్తారు, అంతే కదా? ఆఖరి రోజు స్నానం చేపిస్తారు. ఆ స్నానమే చాలా కీలకం. ఆ స్నానం చేయడం కోసం ఒక పెద్ద ప్రిపరేషన్ ఉండేది వాళ్ళకి. ఏంటో తెలుసా అండి? నేరేడు చెక్క రాసుకోండి కలితే. నేరేడు చెక్క అంటే నేరేడు చెట్టు పైన బెరడు ఉంటుంది, తొక్క. ఆ బెరడు ఒక 50 గ్రాములు. వావిలి మన వినాయక పత్రిలో ఒకటి. వావిలాకు 50 గ్రాములు. పచ్చి పసుపు 50 గ్రాములు. వస కొమ్ములు 50 గ్రాములు. వెదురు చెట్టు 50 గ్రాములు. ఇవి అప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయనుకుంటే వాళ్ళు తెచ్చుకునేవారు కాదు. అందుబాటులో ఉండవు అనుకుంటే అందులో సేకరించి కొంచెం ఎండబెట్టి దాచుకునేవారు. చెక్క ముక్క కొట్టుకుని దాచేవారు ఇంట్లో. ఒక 6 నెలలు ఉంటాయి పాడవకుండా. అలా తెచ్చి దాచుకునేవారు, అన్నీ కలిపి ఎండబెట్టి దాచుకునేవారు అన్నమాట. దాచుకొని మామూలుగా అయితే వాళ్ళు కొండలో దాచుకునేవారు. స్నానం చేసే టైం వచ్చినప్పుడు రాత్రి ఆ కొండ నిండా నీళ్ళు పోసి మరగబెట్టేవారు సగానికి. ఆ నీళ్ళతో వేడి నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయించేవారు. అలా చేయించడం వల్ల ఆ లైఫ్లో ఎప్పుడూ ఆ మెన్సెస్ ప్రాబ్లం ఉండేది కాదు, 10 మందిని కన్నా సరే. అది స్నానం అంటే. మనం అసలు పక్కన పెట్టాం, హడావుళ్ళు ఎక్కువ చేస్తున్నాం. బ్యానర్లు, సెట్టింగ్లు, డెకరేషన్లు, వీటి మీద మనం పరిగెడుతున్నాం. అసలు కార్యక్రమం పక్కన పెట్టాం. దానివల్ల ఇంకా అనర్థం అనమాట అండి.
ఏం చేయాలో అది చేయకపోవడం వల్ల. ఇదంతా సైన్స్ మనది. అలా ప్రతి అడుగు ఎంతో మనకి ఇలాంటి టెక్నిక్స్ మనకి ఇచ్చారు మన పూర్వీకులు, ఎంతో విజ్ఞానం. అది బెస్ట్. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనీసం ఒకసారి స్నానం చేయించండి. ఆ పీరియడ్ టైంలో ఇప్పుడు రాలేదు, ట్యాబ్లెట్ వేసారు, వచ్చింది, ఆ వచ్చినప్పుడు ఆ 3వ రోజు స్నానం చేయించాను. చేస్తే నెక్స్ట్ సైకిల్ కొంచెం సెట్ అవుతుంది. అవ్వలేదు ఇంకో 3 నెలలపై ఇంకోసారి చేయండి, పర్లేదు, నేను తప్పేం లేదు, స్నానమే కదా. లోపలికి ఏం వేసుకోవట్లేదు కదా. చాలా భయాలు మనకి, భయపెట్టారు మనని.